హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ షో టైం. ఈరోజు షో టైంలో మరి ముచ్చట్లేంటో తెలుసుకుందామా? లెట్స్ వాచ్ ఇట్. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను ప్రారంభించిన అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా దర్శకుడిగా కూడా మారి గోపీచంద్ తో రణం అనే సినిమా తీశాడు. అది బ్లాక్ బస్టర్ అయింది. పైగా అది మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. దీంతో అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఉత్సాహం చూపించారు. ఓ దశలో ఎన్టీఆర్ కూడా అమ్మ రాజశేఖర్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. కానీ ఈలోగా అమ్మ రాజశేఖర్ రవితేజతో చేసిన ఖతర్నాక్ డిజాస్టర్ అవడంతో ఎన్టీఆర్ వంటి వాళ్ళు వెనకడుగు వేశారు. తర్వాత తొందరగానే అతను ఫేడ్ అవుట్ అయిపోయాడు. మొత్తంగా తన సొంత నిర్మాణంలో అతని కొడుకునే హీరోగా పెట్టి తల అనే సినిమా చేశాడు. దీని ప్రమోషన్స్ లో అతను చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ అమ్మ రాజశేఖర్ ఫినిష్ అని చాలా మంది అన్నారు. ఇప్పుడు తలతో వచ్చా, త్వరలో చెయ్యి కాలుతో కూడా వస్తా. మా అమ్మకు బాలేకపోవడం వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు నేను ఖాళీ అయ్యాను. నా కొడుకుతో సినిమా చేయాలని 2 ఏళ్లుగా ఎదురు చూశాను. వాడి చిన్నప్పటి నుండి వాడిని డైరెక్టర్ చేయాలనేది నా కల. మంచి కథ కోసం చూశాను. నిజ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న కథలు కాకుండా మాస్ కథ తీయాలని అనిపించింది. కొత్తదనం కావాలి అనుకునేవాడు నా సినిమాని ఆనందంగా చూడొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. లవ్ స్టోరీ వద్దు అంటున్నాడు. మా సినిమా తీశాను అంటున్నాడు. కొత్తదనం ఉంది అంటూ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్ చేసిన ఈ కామెంట్లు అన్ని చాలా వింతగా ఉన్నాయి. సోషల్ మీడియా బ్యాచ్ కి మంచి ట్రోల్ స్టేఫ్ ఇచ్చేలా ఉన్నాయి అని చెప్పాలి. సో ఇదండి ఇవాల్టి షో టైం. మరో షో టైంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వన్ టీవీ.